హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ సూట్స్ మీ. వర్క్ ఎన్విరాన్మెంట్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. మనుషులు ఎన్ని విధాలుగా ఉంటారో వాళ్ళ తగ్గట్టుగా కూడా వర్క్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ వర్క్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఏంటి అంటే, నాకేంటంటే ఆఫీస్లో ఉండి వర్క్ చేయాలన్న ఆ, ఇష్టం ఉంటుంది. బయటికి తిరగాల్సింది అలాంటి వర్క్ ఇష్టం ఉండదు నాకు. కొందరికి బయట తిరిగేది ఇష్టం ఉంటుంది. కొందరికి ఇన్నోవేటివ్‌గా చేసేది ఉంటుంది. ఓకేనా? ఇలా రకరకాలుగా ఏముంటాయి వర్క్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అయితే అవేంటో చూద్దాం మనం. లాస్ట్ వీడియోలో మనము మనకేం స్కిల్స్ ఉన్నాయి, మనకేం ఎక్స్‌పీరియన్స్ ఉంది, దాన్ని బట్టి మనం ఎలా జాబ్ ఎంచుకోవాలని నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనము ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్‌ని మనం ఎంచుకోవాలి, ఏది మనకు సూట్ అవుతుంది అని తెలుసుకుందాం. అలా కాకుండా ఇప్పుడు మార్కెటింగ్‌లో బాగా ఉందనుకోండి డిమాండ్. మనం అటువైపు వెళ్తా అంటే ఎట్లా? నాదేంటి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎగ్జాంపుల్. ఓకేనా? నాకంతా ల్యాబ్‌లో నాకు వర్క్ ఉంటుంది. నాకు చేయడం నాకు ఇష్టం అన్నమాట. అది ఎంజాయ్ చేస్తాను. కానీ మార్కెటింగ్ డిమాండ్ ఉంది కదా అని చెప్పి నేను అటువైపు వెళ్తే ఎట్లా? కదా! అలాగే బీపీఓ కూడా వాయిస్, నాన్ వాయిస్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? నా బ్యాక్‌గ్రౌండ్ వేరు. కానీ అది కాలింగ్ వర్క్ అనేది నాకు చిరాకు. కానీ అక్కడ డిమాండ్ ఉంది. నేను అలానే వెళ్తే నేను దాన్ని ఎంజాయ్ చేయగలుగుతానా? అఫ్ కోర్స్ కొందరు లేదా అడాప్ట్ చేసుకుంటారు. మరి కొందరు చేసుకోలేరు. అందుకోసం లేదా అక్కడికి వెళ్ళి మనం తంటాలు పడే బదులుగా ఏం చేయాలి? నాకు ఏది సూట్ అవుతుంది? నా మైండ్ సెట్ కి, నా స్కిల్స్ కి, ఓకే, నా ఎక్స్పీరియన్స్ కి, ఓకే, ఏది సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఓకేనా? ఈ క్వాలిఫికేషన్, స్కిల్స్, మైండ్ సెట్ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఏమవుతుంది? మనం లేదా ఎంజాయ్ చేయగలుగుతాం మనం చేసే పనిని. ఓకేనా? చూద్దామా మరి? రైట్. సో ఇక్కడ చూడండి, కైండ్స్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో కార్పొరేట్ అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది, క్రియేట్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకేనా? ఇవి మూడే కాదండోయ్, ఇంకా ఉన్నాయి. ఓకే, ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ కొలాబరేటివ్ అండ్ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్, పీపుల్ సెంట్రిక్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్. ఇలా 6 రకాలుగా ఏమున్నాయంటే ఈ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఏం చూద్దాం, ఒక్కొక్కటిగా డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. ఏ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఏది మనకు సూట్ అవుతుంది అని చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దాం, మనము కార్పొరేట్ అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటో చూద్దాం మనం. ఓకే. అయితే దీనికంటే ముందు మనము ఏం చూద్దాము అంటే, ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. ఇది ఎలా ఉంటుందని కొంచెం డీటెయిల్ గా చూద్దాం మనం. సో డిఫరెంట్ పీపుల్ ప్రిఫర్ డిఫరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, నాకు ఒక రకంగా ఇష్టం ఉంటుంది, మీకు ఒక రకంగా ఇష్టం ఉంటుంది కదా. సో వై పీపుల్ ప్రిఫర్ డిఫరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్, ఎందుకు ఇలా డిఫరెంట్ పీపుల్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఎందుకు ఉంటుంది, ఇష్టం ఉంటుంది అంటే, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. అందరూ ఒకేలా లేరు కదా. కదా, కొందరు ఆర్టిస్టిక్ మైండ్ ఉంటారు, కొందరు కల్చరల్ ఉంటారు, మరి కొందరు సైంటిఫిక్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క చాయిసెస్, హాబీస్, ఎడ్యుకేషన్ స్కిల్స్ ని బట్టి ఉంటుంది అనమాట. సో దేర్ ఐడియల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఆల్వేస్ వేరీస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సెవెరల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? మైండ్ సెట్. సో గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ మే ప్రిఫర్ ఛాలెంజింగ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ కదా. ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు? ఛాలెంజింగ్ వి తీసుకుంటారు. ఓకే, అది నేను చేస్తాను, నేను సాధిస్తాను. ఓకే, అది ఎంత ఛాలెంజింగ్ అయినా సరే నాకు నాకు అది ఎంజాయ్ చేస్తాను, అది నాకు ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి. ఓకేనా? హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో స్టెబిలిటీ సీకర్స్ మే ప్రిఫర్ రూటీన్ స్ట్రక్చర్డ్ వర్క్ ప్లేసెస్. కొందరు ఏం చేస్తారంటే, ఏదో నాకు జాబ్ ఉంటే చాలు, నాకు స్టేబుల్ అయి ఉంటే చాలు. ఓకే, నాకేంటి రొటీన్ గా ఉండే ఏదైతే జాబ్స్ ఉంటాయో, ఓకే, అలాంటి దాంట్లోనే ఉంటారు. ఛాలెంజింగ్ అనేది వీళ్ళు తీసుకోరు అనమాట. ఛాలెంజింగ్ అంటే భయపడతారు, టార్గెట్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని భయపడతారు. కానీ ఆ టార్గెట్స్ అలాంటివి ఉండటం వల్లనే ఏమైపోతుంది? గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. మనం జాబ్ చేసే టైం పాస్ కి కాదు కదా, సంపాదించడానికి. సో అలా మనం సంపాదించాలి అంటే ఏం చేయాలి?
ఇవన్నీ ఛాలెంజెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనేది ఏంటి, చాయిసెస్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే, సో కొందరు ఏంటి, రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటారు. ఓకేనా, అదేంటి ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ కొందరు ఏంటంటే హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా. కొందరికి చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క లేడీస్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చూస్తూ ఉంటారు అనమాట. రిమోట్ వర్క్ అనేది చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ చాయిస్ ని బట్టి, అవసరాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అదర్స్ ఎంజాయ్ ఆఫీస్ వర్క్ ఫర్ సోషల్ ఇంటరాక్షన్. కొందరు ఏంటంటే నలుగురితో కలవటం, నలుగురితో పని చేయడం అనేది బాగా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు మరి ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వీలవుతుందా? కొందరికి బాగా మాట్లాడాలి, నలుగురితో పరిచయం చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటి, ఆఫీస్ అనేదే సూట్ అవుతుంది అనమాట, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది. సో ఆఫీస్ కి వెళ్ళటం, అక్కడ కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, నలుగురితో కలిసి పని చేయటం, టీం వర్క్ అనేది ఉంటుంది. సో అది ఎంజాయ్ చేస్తుంటారు అట్లా. ఇక మళ్ళీ క్రియేటివ్ పీపుల్ ఎలా ఉంటారు, ఓపెన్ గా క్యాజువల్ గా ఉంటారనమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే కామ్ గా ఉండటం, అంటే క్వైట్ గా ఉండడం, ఫోకస్డ్ గా ఉండటం అనేది చేస్తారు. ఓకే, వాళ్ళకేంటి ఈ క్రియేటివిటీ అనేది ఉంటుంది, ఇలాగ ఆర్టిస్టిక్ అన్నట్టుగా ఉంటారు, అలాగనమాట. సో నెక్స్ట్ ఏంటి, క్వాలిఫికేషన్ స్కిల్స్ బేసిస్ మీద కూడా ఏముంటుంది, మనము మనం వర్క్ అనేది ఎంచుకుంటాం అనమాట. సో ఏ టెక్నికల్ గ్రాడ్యుయేట్ మే థ్రైవ్ ఇన్ అన్ ఐటీ ఫర్మ్ కదా. మరి ఇప్పుడు అంతా బాగా అతను పై చదువు చదివేసి బీటెక్ చేసి కానీ, ఎంటెక్ చేసి కానీ, బీఎస్సీ కంప్యూటర్ చేసి కానీ, ఓకే, ఇలా పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు ఏం చేయాలి, దాంట్లోనే ఐటీలోనే స్థిరపడాలని అనుకుంటుంటారు. మరి ఇంత చదువు చదివినప్పుడు లేదా అందులో అదే కోరుకుంటారు కదా. అఫ్ కోర్స్ ఆపర్చునిటీ దొరికినప్పుడు ఏం చేస్తారు, దొరికేంత వరకు ఏదో ఒక దాంట్లో ట్రై చేస్తారు. నెక్స్ట్ ఏంటి, మార్కెటింగ్ గ్రాడ్యుయేట్. ఓకేనా, సో వీళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి ఏముంటుంది, మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తో చేస్తారు అనమాట. ఈ ఫాస్ట్ పేస్, ఇదంతా త్వరగా చేయాల్సిందే అనమాట. ఓకేనా, చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, టీచర్ ఆర్ ట్రైనర్ వుడ్ లుక్ ఫర్ అకాడమిక్ ఆర్ ట్రైనింగ్ సెటప్. వీళ్ళకి ఏముంటుంది, టీచింగ్ మైండ్ సెట్. అంటే నాలాంటి వాళ్ళకి టీచింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది, అకాడమిక్స్ లో, ట్రైనింగ్ లో అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలి. ఓకేనా, అలా అందులోనే గ్రోత్ చూసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్. సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, నా ఏంటి, కార్పొరేట్ సెట్టింగ్ లో వర్క్ చేయాలి, ఓకే, ప్రమోషన్ కోసం అన్నట్టుగా. ఏ పర్సన్ వాల్యూయింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మే ప్రిఫర్ ఫ్లెక్సిబుల్ జాబ్ విత్ ఫిక్స్డ్ హవర్స్. కొందరు ఏమంటారు, ఒక 9 to 6, ఓకే, అలాగే 9 to 5, 9:30 to 6:30 సంథింగ్, ఇలా ఒక ఫిక్స్ టైమ్ గా ఒక 24 hours అనేది మనం దానిపైన మైండ్ పెట్టాలనుకోను అనమాట. సో వాళ్ళు ఏముంటాయి, ఈ టైంకి నేను దీనికి కేటాయిస్తాను అన్నట్టుగా ఉంటాయి. ఓకే, వాళ్ళ వర్క్ లైఫ్ ని ఏం చేస్తున్నారు, వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని చూస్తారు అనమాట. నెక్స్ట్ సమ్ ఎయిమ్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ చూసింగ్ ఎన్జిఓస్. కొందరు ఏం చేస్తారు, సర్వీస్ నేటి మోటివ్ ఉంటారనమాట. ఓకేనా, సేవ చేయాలి, సేవా దృక్పథం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎన్జిఓస్ ని కానీ, డెవలప్మెంట్ సెక్టర్స్ ని కానీ ఎంచుకుంటారనమాట. అందులో ఏమవుతుంది, ఎప్పుడుగా అంతా సర్వీసే ఉంటుంది, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఓకేనా, అందులో వాళ్ళు స్థిరపడతారనమాట. సో ఇక్కడ ఏంటి, దెర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అవునా, ఒకటే సైజ్ అందరికి ఫిట్ అవుతుందా, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అందరివి కూడా. సో అది ఇంకా కొంచెం పర్సనాలిటీ, అంటే ఆలోచించే విధానం, బిహేవియర్ కావచ్చు, ఆస్పిరేషన్స్, వాళ్ళ యొక్క కోరికలు, అంటే ఇది అవ్వాలి అది అవ్వాలని కావచ్చు, స్ట్రెంగ్స్, వాళ్ళ బలాలు కావచ్చు, వర్క్ వాల్యూస్, నేను ఇలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తాను. ఓకే, నాకు రెస్పెక్ట్ కావాలి, ఓకే, అందరూ నన్ను గౌరవించాలి. ఓకేనా, అది కావచ్చు. నెక్స్ట్ నాకైతే వర్క్ వచ్చో అది నేను నలుగురికి హెల్ప్ చేయాలి. ఓకే, ఒక స్టాండర్డ్స్, ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వర్క్ వాల్యూస్ అనేవి చూసుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్ ని బట్టి ఏం చేస్తుంటారు, ఇవనేవి ఎంచుకుంటూ ఉంటారు అనమాట. సో డిఫరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ గురించి బాగా అర్థమైంది కదండి. సో లెట్ us see ద నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చూద్దాం, కార్పొరేట్ అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే దీంట్లో ఏముంటుంది. సో ఇది ఎవరికి ఏమవుతుంది, చూడండి ఇక్కడ క్లియర్లీ డిఫరెంట్ రోల్స్ అండ్ హైరార్కీ. దీంట్లో ఏమవుతుంది, నీ రోల్ ఇది ఉంటుంది, ఓకే, నువ్వు చేయాల్సిన పని ఇది ఉంటుంది అండ్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో దీనికి ఫార్మల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, ప్రొఫెషనల్ సెట్టింగ్ ఉంటుంది, ఫిక్స్డ్ షెడ్యూల్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి,
ఇది ఎవరికి సూట్ అవుతుంది? పీపుల్ హూ ప్రిఫర్ స్టెబిలిటీ, రొటీన్ అండ్ లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్. ఎవరైతే లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనమాట. సో డీటెయిల్ గా చూద్దామా? రైట్. సో కార్పొరేట్ అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ మీ మీనింగ్ ఏంటో చూద్దాం. సో రిఫర్స్ టు ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్ దట్ ఫాలోస్ అ క్లియర్ సెట్ ఆఫ్ రూల్స్. అవునా? ఎస్ఓపి అంటాం, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అనేవి. సో వాళ్ళు ఏముంటాయి, ఇప్పుడు నీ రోల్ ఇది, ఈ రోల్లో నువ్వు ఇవి చెయ్యాలి, ఓకే అని ఫిక్స్డ్ ఉంటాయి. అదేం చేస్తారు వాళ్ళు, ఫిక్స్ అయిపోయి దాన్ని అది చేసుకుంటూ ఉంటారు. దాంట్లో సక్సెస్ అయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు వాళ్ళు. నెక్స్ట్ లెవెల్ అంటే ప్రమోషన్. అది సక్సెస్ అయిందనుకోండి, ఆ లెవెల్లో మంచిగా పర్ఫామ్ చేశారనుకోండి, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇలా ఏమవుతుంది, హైరార్కీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో చూద్దాం ఇక్కడ. సో కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అంటే ఎలా ఉంటుంది, వర్కింగ్ ఇన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది మోస్ట్లీ ఏమవుతుంది, ఇది మీడియం టు లార్జ్ స్కేల్ కంపెనీస్, అంటే స్మాల్ కంపెనీస్ కాకుండా మీడియం టు లార్జ్ స్కేల్ కంపెనీస్ అనేవి ఉంటాయి. కార్పొరేట్ అంటే అలాగే ఉంటాయి అన్నమాట. సో దేర్ ఇస్ ఏ క్లియర్ హైరార్కీ. జూనియర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, సీనియర్ మేనేజర్స్ ఉంటారు, అలా ఒకరి పైన ఒకరు ఉంటారు. ఓకేనా? సో ఎంఫోసిస్ ఆన్ ప్రొఫెషనలిజం, కంపెనీ పాలసీ అండ్ టార్గెట్స్. వీళ్ళు ఏదైతే కంపెనీ పాలసీ ఉందో దాని తగ్గట్టుగా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? సో ఇదంతా కూడా ఏంటి, ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, సిస్టమేటిక్ గా ఉంటుంది. అంటే ఇంతకు చెప్పుకున్నాం కదా. ఓకే, ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఒకరి ఇంకో దానికి ఇన్వాల్వ్ చేయాల్సిన పని ఉండదు. అఫ్ కోర్స్ టీమ్ వర్క్ అంటే ఎప్పుడైతే ఛాలెంజింగ్ గా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, అందరు కలిసి ఆ యొక్క పని చేయటం కానీ, ఓకే కొందరు కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఆ వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడడం కానీ ఉంటుందన్నమాట. దీనిలో టైమింగ్స్ అనేవి ఇవన్నీ కూడా ఉంటాయి. చూసారు కదా, ఎస్ఓపి అనేది కూడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ గా చూడండి, ఇక్కడ మార్నింగ్ 9 o'clock రావాలి. ఓకే, అండ్ టీమ్ మీటింగ్ ఉంటుందో అది అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఎవ్రీడే ఏంటి, మీరు చేసిన పనులను ఏం చేయాలి, మేనేజర్ కి రిపోర్ట్ చేయాలి. అండ్ డ్రెస్ కోడ్ అనేది కొన్ని కంపెనీస్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఇంకేముంటుంది, కేపీఐ అనేది కూడా ఉంటుంది అనమాట, అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేది ఏంటి అంటే మన వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇచ్చిన పని మన టైంకి చేస్తున్నామా లేదా, ఎలా చేస్తున్నాము, ఓకే అనేవి అనమాట. సో దీంట్లో టైప్స్ ఆఫ్ కేపీఐస్ అనేవి ఉంటాయి. సో మెజర్ దట్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్, నంబర్ ఆఫ్ లీడ్స్ జనరేటెడ్. అంటే మీ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎలా చేస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోవడం అనమాట. ఓకే, ఏం చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ల్యాక్ కేపీఎస్ అంటే ఇదేంటి, పాస్ట్ పర్ఫార్మెన్స్. మీరు ఎంత సేల్స్ రెవెన్యూ చేశారు, ఓకే కస్టమర్ రిటెన్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దీనిపైన ఏమవుతుంది, ఒక శాలరీ అప్రైజల్ కానీ ప్రమోషన్ కానీ డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట, అంటే బేస్ అయ్యి ఉంటాయి. సో ఇలా ఇవన్నీ కూడా కేపీఎస్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి, చూడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. దీని గురించి మనం సెపరేట్ గా ఒకటి చూద్దాం వీడియో అనేది. ఇక్కడ మనం ఇంతలో సరిపోతుంది. మనకు కేపీ అంటే అర్థమైపోయింది కదండి. దాట్స్ ఇట్. సో కార్పొరేట్ స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. దీంట్లో ఇన్ ఓపెన్ మైండ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్. ఇది ఎలా ఉంటుందండి, ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ ఉంటుంది అనమాట. సో ఎంకరేజెస్ న్యూ ఐడియాస్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, లెస్ ఫార్మల్ క్యాజువల్ డ్రెస్ కోడ్. క్యాజువల్ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. రైట్. అదే కార్పొరేట్ అయితే ఏమైపోయింది, మనకు డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీగా ఉంది. సో ఇది ఎవరికి సూట్ అవుతుంది, క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్ అనేది? బెస్ట్ ఫర్ డిజైనర్స్, రైటర్స్, మార్కెటర్స్ అండ్ దోస్ హూ ఎంజాయ్ బ్రెయిన్ స్టార్మింగ్. అంటే క్రియేటివిటీ అన్నప్పుడు ఏమవుతుంది, మేధో మథనం కదా, బాగా మనం ఆలోచించాలి, ఓకే దాన్ని క్రియేటివ్ గా మనం ప్రెజెంట్ చేయాలి అనేది చూద్దాము ఇంత డీటెయిల్డ్ గా. ఓకే, సో ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది క్రియేటివ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఒరిజినల్ ఐడియాస్, ఫోకస్ ఆన్ ఒరిజినల్ ఐడియాస్ అండ్ ఇమాజినేషన్. పీపుల్ ఆర్ ఎంకరేజ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అంటే అందరూ చేసే మామూలుగా చేసేది కాకుండా అవుట్ సైడ్ ద బాక్స్, అంటే ఏదో కొత్తగా చేయటం. ఓకేనా? సో దేర్స్ లెస్ రిజిడ్ స్ట్రక్చర్ అండ్ మోర్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ థాట్స్. ఇక్కడ ఏంటంటే నువ్వు ఇలాగే చేయాలనేది ఉండదన్నమాట. ఓకే, నువ్వు ఎంత కొత్తగా చేస్తే, ఎంత గొప్పగా చేస్తే, ఆ ఎంత నచ్చేలా కస్టమర్కి నచ్చేలా చేస్తే అక్కడ ఏమవుతుంది, అంత గ్రోత్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకేనా?
సో ఇక్కడ మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వేం చేయగలుగుతావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. ఓకే, అలా ఉంటుంది. అయితే ఇందులో ఇందులో ఏమవుతుంది, ఆఫ్ అండ్ ఫౌండ్ ఇండస్ట్రీస్ లైక్, ఇలాంటి ఇండస్ట్రీస్ లో ఉంటుంది ఇదంతా కూడా క్రియేటివిటీ అనేది. అడ్వర్టైజింగ్, మీడియా, డిజైన్, ఆర్ట్స్, కంటెంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా ఏంటి, క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్సే కదా. అలాగనమాట. సో ఎవరికైతే ఇలాంటి వాటి మీద ఉందో వాళ్ళు ఇందులోకి ఎంటర్ అయితే దే విల్ షైన్ లైక్ ఏ సన్, లైక్ ఏ మూన్, రైట్? అలాగా. సో నెక్స్ట్ ఏం చూద్దాం, ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్ మీన్స్ అంటే ఏమవుతుంది, ఫోకస్ ఆన్ న్యూ సొల్యూషన్స్. ఓకేనా, టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓకే, కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది కొత్తగా. ఓకేనా. ఓకే, ముందు అడ్వర్టైజ్మెంట్ ఎలా చేసేవాళ్ళం మనము, అలా రాసి పంచేవాళ్ళం. దాని తర్వాత పోస్టర్లు వచ్చాయి, ప్రింటింగ్ వచ్చింది కదా. తర్వాత మనకు ఆడియో, మైక్ అనౌన్స్మెంట్ కదా. తర్వాత వీడియో, టీవీ, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఇలా కొత్త కొత్త ఏం చేయాలి మనం చేయాలి. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా ఇప్పుడు, ఎస్ ఆర్ నో. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త కొత్తవి కూడా ఏం చేయాలి మనము, ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే ఏమవుతుంది, కస్టమర్కి అనేది ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, మన బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలాగా, సో ఇవి ఎక్కడెక్కడ చూస్తాం మనం, ఇవి స్టార్ట్అప్స్ లో ఉంటాయి. ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్స్ ఎక్కడ చూస్తాం మనం, స్టార్ట్అప్స్. అక్కడ నుంచి కొత్తగా కదా ఒక మషిన్ కనిపెట్టాలి, ఒక ప్రోడక్ట్ కనిపెట్టాలి కదా, అలాగా. సో R&D డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ టెక్ కంపెనీస్. ఓకే, టెక్ కంపెనీస్ అంటే ఏమైపోయింది, ఇది టెక్నాలజీకి అంటే ఐటీకి రిలేటెడ్. ఎగ్జాంపుల్ గా చూస్తే మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే, మార్కెటింగ్ ఏజెన్సీలో ఏమవుతుంది ఇక్కడ మనకు, ఏ టీమ్ మైట్ బ్రెయిన్ స్టార్మ్ న్యూ క్యాంపెయిన్ ఐడియాస్ ఇన్ ఏ క్యాజువల్ మీటింగ్. ఆ మీటింగ్స్ లో ఏం చేయాలి, సార్ మార్కెటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటి మళ్ళీ క్రియేటివిటీ. ఎస్, అందరైతే ఫాలో అవుతుందో అలా కాకుండా కొత్తగా చేయనమాట, రైట్? సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ ఏమున్నాయి చూడండి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, స్టార్ట్అప్స్ ఉన్నాయి, యానిమేషన్ ఉంది, ఓకే, ప్రోడక్ట్ అండ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఉన్నాయి, కంటెంట్ క్రియేషన్ టీమ్స్ అంటే యూట్యూబ్, మీడియా రైటింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అలాగనమాట, రైట్? సో దీంట్లో జాబ్స్, రకరకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. డిజైన్ అండ్ బ్రాండింగ్ లో ఈ జాబ్స్ ఉన్నాయి, కంటెంట్ క్రియేషన్ అండ్ మీడియాలో ఈ జాబ్స్ ఉన్నాయి, మార్కెటింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ లో ఈ జాబ్ రోల్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఓకే కదండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ ఏంటి, ఛాలెంజింగ్ గా ఉంటుంది, ఫాస్ట్ గా మనకు వర్క్, మన కొత్త దానికి అడాప్టబిలిటీ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. చూద్దామా. సో ర్యాపిడ్ డిసిషన్ మేకింగ్ అండ్ క్విక్ టర్న్ అరౌండ్స్, ఛాలెంజింగ్, కాంపిటేటివ్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రైవెన్, requires adaptability and resilience. Okay, best for sales, startups, finance, and tech professionals who thrive under pressure. So, చూద్దామండి ఇది. ఓకే, సో దీనికి ఎలా కావాలంటే, వర్క్ హ్యాపెన్స్ క్విక్లీ విత్ టైట్ డెడ్ లైన్స్. వెంటనే కావాలి, ఓకే, ఫాస్ట్ గా చేయాలి, ఒత్తిడిని భరించాలి, ఓకేనా, ప్రెషర్ ని భరించాలి. ఓకే, ఇవన్నీ కూడా ఎవరికైతే ఇష్టమో, ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనమాట. సో డిసిషన్ మస్ట్ బి మేడ్ ఫాస్ట్, ఆఫెన్ విత్ లిమిటెడ్ టైమ్ టు థింక్. ఎక్కువ టైం ఇవ్వరు, వెంటనే డిసిషన్స్ తీసుకోవాలి. ఎంప్లాయీస్ మస్ట్ మల్టీ టాస్క్ అండ్ స్టే అలర్ట్ కాన్స్టెంట్లీ. మల్టీ టాస్కింగ్ ఉంటుంది, నాది ఒకటే పని, నా జాబ్ రోల్ ఇదే, నేను ఇంతే చేస్తాను అంటే కుదరదు ఈ ఎన్విరాన్మెంట్ లో. ఓకేనా, ఎలా ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి, ఓకే, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో దట్ ఈస్ ప్రెషర్ టు పర్ఫార్మ్, మీట్ టార్గెట్స్ అండ్ డెలివర్ రిజల్ట్స్ క్విక్లీ. ఓకేనా, సో ప్రెషర్ అనేది ఉంటుంది, టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వాలి, రిజల్ట్స్ అనేది వెంటనే కావాలి, క్విక్లీ. సో ఫాస్ట్ పేస్ మీన్స్ అంటే టాస్క్ అండ్ గోల్స్ చేంజ్ ర్యాపిడ్లీ. ఓకేనా, యూ మస్ట్ అడాప్ట్ క్విక్లీ అండ్ కీప్ మూవింగ్ వితౌట్ డిలేస్. అంటే ఇప్పుడు మీకు వర్క్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇంకో వర్క్ వస్తుంది. సో మీరేం చేయాలి, అడాప్ట్ చేయాలి. ఇప్పుడే ఇచ్చావు కదా ఇంకో వర్క్ ఇస్తున్నావు ఏంటి అనేది కాదు, ఇదంతా అలాగే ఉంటుంది వర్క్ అనేది. సో ఎవరైతే దీనికి చేయగలరో వాళ్ళది యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. సో దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ పుష్ టు పర్ఫార్మ్ వెల్. ఓకే, సో హై ప్రెషర్ అనేది ఉంటుంది. సో మిస్సింగ్ డెడ్ లైన్స్ టార్గెట్ రిజల్ట్ ఇన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఇచ్చిన టైంకి టార్గెట్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది,
సీరియస్ గా ఉంటుంది. ఏమవుతుంది, ఆ యొక్క క్లయింట్ ఏం చేస్తాడు, ఆ టైంకి ఆ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే వెళ్ళిపోతాడు, అంటే కంపెనీకి లాసే కదా అది. అలాగా సో అలా జరగకుండా ఏంటి చూసుకోవాలన్నమాట, వర్క్ అనేది జరిగేలా చూసుకోవాలి. సో మనం అలా టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగితే, చేయించగలిగితే అప్పుడు మనకి ఏమవుతుంది, ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ఓకేనా, గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో స్ట్రెస్ ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకి ఇది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఫాస్ట్ పేస్డ్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, కాల్ సెంటర్స్. మీరు వినే ఉంటారు, చాలా మంది కాల్ సెంటర్ కాలింగ్ వర్క్ అంటే భయపడుతూ ఉంటారు, ఎందుకంటే టార్గెట్స్ ఇస్తారు అని చెప్పేసి. ఓకేనా, కానీ గ్రోత్ ఉంటుంది. ఎవరైతే ఆ టార్గెట్స్ యాక్సెప్ట్ చేస్తారో, ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేస్తారో, ప్రెషర్ ని మేనేజ్ చేస్తారో, తట్టుకుంటారు, వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. కాల్ సెంటర్స్ అంటే అన్ని కాల్ సెంటర్స్ లో ఒకేలా ఉండదు. ఓకేనా, టెలికాలింగ్ అనగానే ఒకేలా ఉండదు, దాంట్లో చిన్న కంపెనీస్ ఉంటాయి, మిడిల్ లెవెల్ ఉంటాయి, ఇంకా హయ్యర్ లెవెల్వి ఉంటాయి, అంటే కార్పొరేట్ ఉంటాయి. అలాగా సో మనం ఏంటంటే చూడాలి, కొన్ని రోజులు చూడాలి, వర్క్ చేసి చూడాలి ఎలా ఉంది ఏంటి సంగతి అని. మనం ముందుగానే డిసైడ్ చేయకూడదు. ఓకేనా, సో ఇక్కడ ఏముంటుంది, కాల్ సెంటర్స్ లో హ్యావ్ టు హ్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ కస్టమర్ కాల్స్. దీనిలో ఏమవుతుంది అంటే మీకు హెడ్సెట్ పెడతారు, కాల్స్ వాటినవే వస్తుంటాయి, మనం కాల్ చేయాల్సిన పని లేదు. ఒక కాల్ ఎండ్ అవ్వగానే ఇంకో కాల్ వస్తుంది అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ కస్టమర్ కాల్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి, మనం రిసీవ్ చేసుకోవాలి. అండ్ రిసీవ్ చేసుకొని మెయింటైన్ కాల్ క్వాలిటీ. సో వాళ్ళకి ఏదైతే ఏమున్నాయి, క్వైరీస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాలి, వాళ్ళ డౌట్స్ ని క్లియర్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. అలా మనం చేయగలిగినప్పుడే ఏమవుతుంది, మనకనేది వన్ గుర్తింపు అనేది వస్తుంది, వీ కెన్ అచీవ్ అవర్ టార్గెట్స్. ఓకేనా, సో అలాగే సో మెయింటైన్ కాల్ క్వాలిటీ, సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్లీ, స్ట్రిక్ట్ టార్గెట్స్ ఫర్ నంబర్ ఆఫ్ కాల్స్. సో టాక్ టైం, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా ఉంటాయి. స్ట్రిక్ట్లీగా ఇన్ని కాల్స్ చేయాలి అని ఉంటుంది, టాక్ టైం ఇంతనే ఉండాలి, ఇంతకన్నా మించొద్దు అని ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోవడం ఉంటుంది అనమాట. సో ఇది కాల్ సెంటర్ లో జరిగేది. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా ఏంటి, ట్రేడర్స్ కూడా ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఒకటి పెట్టమంటారు ఏంటి, ఈ యొక్క అది కొనమని చెప్తారు, ఈ యొక్క ఏమంటారు వాటిని, స్టాక్స్ అనేది కొనమంటారు. తర్వాత ఏమంటారు, వద్దు అంటారు. ఇలా వెంటనే ఏమవుతుంది అంటే అవును కాదు అన్నట్టుగా అవుతుంటుంది అనమాట. అప్పుడు మన క్యూలో ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఉంటారు, మనం ఒకేసారి ఆ యొక్క ప్రెషర్ ని మనము హ్యాండిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఏమవుతుంది, ఒక్క చిన్న మిస్టేక్, అంటే స్టాక్ మార్కెట్ ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తుంది, హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్, పెద్ద పెద్ద లాసెస్ అనేవి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా జరగకుండా ఏం చేయాలి, మనము చాలా జాగ్రత్తగా చేయాలి, ఈ యొక్క ప్రెషర్ ని మేనేజ్ చేయాలి. సో ఆల్వేస్ వాచింగ్ మార్కెట్ ట్రెండ్స్ అండర్ ప్రెషర్, అలా ప్రెషర్ లో ఉంటూనే ఏం చేయాలి, మార్కెట్ ట్రెండ్ అనేది చూస్తుండాలి, అంటే ఎలా పెరుగుతుంది, ఎలా పడిపోతుంది, అది మనం గమనిస్తూ ఉండాలి. అలాగే న్యూస్ ఛానల్స్ లో కూడా ఏమవుతుంది, రిపోర్టర్ మస్ట్ కవర్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ టైం. బ్రేకింగ్ న్యూస్ అని ఇస్తాడు, ఓకే, అప్పుడు ఏం చేయాలి, అది మనం ప్రిపేర్ అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి మనం చెప్పేయాలి. మనం చూస్తుంటాం కదా న్యూస్ లో, ఓకే బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది, అంటే అతను చదువుతూ ఉంటాడు, అప్పుడే న్యూస్ తెచ్చిస్తారు వాళ్ళు చదవమని. సో ఈ విధంగా ఒక మినిట్స్ లో ఏం చేయాల్సి ఉంటే అప్డేట్ అవ్వాల్సి వస్తుంది మనం. ఓకే, సో హాస్పిటల్స్ లో కూడా ఏమవుతుంది, క్రిటికల్ పేషెంట్స్ ఉంటారు. ఓకేనా, డాక్టర్స్ కి నర్సెస్ కి కూడా ఏం చేయాల్సి ఉంటుంది, ఆ యొక్కటి పేషెంట్, క్రిటికల్ పేషెంట్ ఏవైతే ఉంటారో ఆ యొక్క ఆపరేషన్ కానీ సర్జరీ కానీ ఏవైతే ఉంటాయో అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏంటి, లైఫ్ సేవింగ్ డిసిషన్స్ క్విక్ గా తీసుకోవాలి, అవునా కాదా, ఎలా ఏంటి అనేది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో కూడా ఏమవుతుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఫంక్షన్స్ పార్టీస్ కి మనం ఆర్డర్స్ ఇస్తుంటాం కదా. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, క్విక్ గా ఇప్పుడు ఏంటంటే ఇది నాకు మార్చేసి, నాకు ఈ ఫుడ్ వద్దు, నాకు ఇది రెసిపీ కావాలి, ఇదని ఒక స్టేజ్ ఇలా కాదు ఇలా కావాలి, డెకరేషన్ ఇలా కాదు ఇలా కావాలి. సో డిఫరెంట్ గా ఏమవుతుంటే లాస్ట్ మినిట్ లో చేంజెస్ చేస్తుంటారు. అక్కడ ఈవెంట్ మేనేజ్ వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా, సో అది కూడా ఏమవుతుంది, ఛాలెంజింగ్ గానే ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ పేస్. నెక్స్ట్ ఫుడ్ డెలివరీ అండ్ రెస్టారెంట్ కిచెన్స్. ఇది ఇక్కడ కూడా ఏమవుతుంది, మల్టిపుల్ ఆర్డర్స్ ఒకటేసారి వస్తాయి, మళ్ళీ అన్ని డెలివరీ చేయాలి కదా. ఓకేనా, మస్ట్ కుక్, ప్యాక్ అండ్ డెలివరీ క్విక్లీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే ఏం చేయాలి, ఓకే త్వరగా అది వండాలి, అంటే రెడీ చేయాలి. ఓకే, ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేశారో మరి దాన్ని ప్యాక్ చేయాలి, డెలివర్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏం చేయాలి, మళ్ళీ వెంటనే జరగాలన్నమాట. ఓకే,
అలాగా. సో ఇవన్నీ కూడా చూడండి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. హెల్త్ కేర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో, ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లో, జర్నలిజం అండ్ మీడియా, టెక్నాలజీ అండ్ ఐటీ, సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్, ఏవియేషన్, లా అండ్ ఎన్ఫోర్స్‌మెంట్, హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్స్. చూస్తున్నారా ఎన్నున్నాయి కదా! సో ఇవన్నీ కూడా మనకేంటి తెలియాలి కదా! ఓకే. నాకేది సూట్ అవుతుంది? ఇది నేను చేయగలుగుతాను. ఓకే. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా ఇవన్నీ కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంథీ అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నాను, జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేస్తున్నాం. రైట్? సో ఫాస్ట్ పేస్ తర్వాత నెక్స్ట్ ఏముంది? కొలాబరేటివ్ అండ్ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ ఏం చేయాలి? స్ట్రాంగ్ టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్. దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే నలుగురితో కలిసి పని చేయాలి అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ రావద్దు. అండర్‌స్టాండింగ్ అనేది రావాలి. ఓకేనా? అర్థం చేసుకోవాలి. ఓకే. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. వర్బల్, నాన్ వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే. అవన్నీ కూడా. సో ఎంకరేజెస్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫోకస్ ఆన్ షేర్డ్ గోల్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో బెస్ట్ ఫర్ హెచ్ఆర్, కస్టమర్ సర్వీస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్. ఓకేనా? చూద్దామా మరి? ఓకే. సో ఇక్కడ చూడండి, పీపుల్ వర్క్ టుగెదర్ టు అచీవ్ కామన్ గోల్స్. ఓకే. ఇక్కడ ఏం చేస్తారు? అందరూ కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వర్క్ అనేది అలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే అవుతుంది. అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. వర్క్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అవుతుంది. సక్సెస్ ఈస్ సీన్ యాస్ ఎ టీమ్ ఎఫర్ట్. సో ఒక టీం కలిసి పనిచేస్తారు కాబట్టి అది గెలుపైనా, ఓటమైనా ఏం చేస్తారు? ఆ మొత్తం టీమ్‌కి అనేది వస్తుందన్నమాట. సో అందరు కలిసి పని చేయాలి. సో ఇది చాలా గొప్ప విషయం అండి. అందరితో కలిసి పనిచేయడం కష్టం. ఇది ఇలా అందరితో కలిసి పని చేయగలుగుతున్నారంటే రియల్లీ దేర్ మైండ్ సెట్ ఈస్ వెరీ నైస్. దేర్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అందుకొరకే ఇలాంటి దాంట్లో ఏంటి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే ఎంచుకుంటారనమాట. సో ఎలా ఉండాలి? కొలాబరేటివ్ గా ఉండాలి. సో ఎలా ఉండాలి? కొలాబరేటివ్ అంటే ఏంటి? వర్కింగ్ విత్ అదర్స్ బై షేరింగ్ టాస్క్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐడియాస్. ఓకేనా? సో ఫ్రీక్వెంట్ బ్రెయిన్ స్టార్మింగ్. ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. దీన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఓకే ఇంకా ఇంప్రూవ్ ఎలా ఉండాలి, ఇంకా ప్రొడక్టివిటీ పెరగాలంటే ఏం చేయాలి అనేది ఉంటుందన్నమాట. నలుగురితో పనిచేయడంలో అలాగే ఉంటుంది. సో టీమ్ ఓరియంటెడ్ అంటే ఎలా? సో ఎంఫసైజ్ టీమ్ సక్సెస్ ఓవర్ పర్సనల్ ఫేమ్. అంటే ఇది నేనే చేశాను, ఇది నాకే పేరు రావాలి అనేది ఉండదు టీం వర్క్ లో. ఆ సక్సెస్ అయిందంటే అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడండి, ఇప్పుడు గెలిచారు అంటే అందరికీ వస్తుందా లేదా? ఓకే. అందరు సరిగ్గా పనిచేస్తేనే కదా ఆ మ్యాచ్ అనేది గెలుస్తారు. అలాగనమాట. సో ఇదేంటి టీమ్ వర్క్ అన్నమాట. ఓకే. క్రికెట్ మ్యాచ్ లో చూస్తాం కదా, ఎవరి రోల్ వాళ్ళు చేస్తారు. వికెట్ కీపర్ కానీ, బ్యాట్స్మెన్ కానీ, ఓకే బౌలర్ కానీ, ఓకే ఎవరి రోల్ వాళ్ళు, ఫీల్డర్స్ కానీ ఎవరి రోల్ వాళ్ళు చేస్తారు. గెలిచారంటే ఏమవుతుంది? ఆ టీం గెలిచింది అంటారు కానీ ఇతను గెలిచాడు అని అన్నారు. ఎస్ ఆర్ నో? సో అలాగా. సో ఏంటి? టీమ్ ఓరియంటెడ్ గా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం దీనికి. ఓకే. కొలాబరేటివ్ అండ్ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్స్ కి చూద్దాం ఎగ్జాంపుల్. సో ప్రాజెక్ట్ టీమ్స్ ఇన్ ఐటీ కంపెనీస్. ఐటీ కంపెనీస్ లో ఏముంటాయి? డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ అనేవి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన ఇంకోటి డిజైనర్ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఇవన్నీ కూడా ఏం చేస్తారు? వీళ్ళందరూ విడివిడిగా చేసినప్పటికీ కూడా ఏమవుతుంది? ఆ ప్రాజెక్ట్ ఒకటి. దీన్ని ఏమంటాము? టీమ్ వర్క్ అంటాం అనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది? డైలీ స్టాండప్ మీటింగ్స్. ఎవ్రీడే కొన్ని కంపెనీస్ లో ఏమవుతాయి? మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఓకే. మనము వర్క్ ప్లేస్ కి ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది? ఎజైల్ కానీ, స్క్రమ్ మాస్టర్ అని కానీ దీంట్లో ఏమవుతుంది? అది ఆన్లైన్ లో మనకు మీటింగ్ ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలని, ఏం వర్క్ చేశాను, ఈ రోజు ఏం వర్క్ చేయబోతున్నాను, నేను అచీవ్ చేశాను, ఇంకేం అచీవ్ చేయాలి. ఓకే. ఇవన్నీ కూడా ఏమవుతుంది? మీటింగ్ లో డిస్కషన్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ఎవ్రీ వన్ షేర్స్ అప్డేట్స్, సపోర్ట్స్ ఈజర్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. చేయాల్సిందేంటి? ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, అందరు కలిసి చేసే పని. సో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్కటి మనకు మైండ్ సెట్ అనేది చాలా అవసరం అండి. ఓకే. ఇలాంటి బిహేవియర్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ అలాగే స్కూల్ ఆర్ కాలేజ్ గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా చూడండి. స్టూడెంట్స్ కి మనము వర్క్ ఇస్తాం, టాస్క్ ఇస్తాం, వాళ్ళు కంప్లీట్ చేసేలా చూస్తాం కదా, అలాగనమాట. సో అక్కడ కూడా మనం ఏం చేస్తాము? మార్క్స్ అవార్డ్ చేయడం కానీ, ఓకే స్కోరింగ్ చేయడం కానీ,
ఓకే. ఒక్కొక్కరి ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసెస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తుంటాం. అలాగే హాస్పిటల్ టీమ్స్‌లో డాక్టర్స్, నర్సెస్ వీళ్ళు కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే సర్జరీస్, క్రిటికల్ కేర్ ఏవైతే ఉంటాయో, అక్కడ అందరి పాత్ర ఉంటుంది. అది ఎంత తొందర ఉంటుంది, ఓకే. ఎంత పేషెన్స్ కావాలి, ఎంత ఆలోచించాలి, ఎంత ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఆ ప్రెషర్‌ని మనం మెయింటైన్ చేస్తూనే ఆ యొక్క వర్క్ అనేది సక్సెస్ చేయాలి. ఇదంతా స్మూత్ కోఆర్డినేషన్ అనేది ఉంటేనే అవుతుంది. ఓకేనా? డాక్టర్ ఒకడే, సర్జన్ ఒకడే చేస్తాడు ఆపరేషన్. కానీ నర్సులు లేకుండా, ఆ టీమ్ లేకుండా చేయలేడు కదా! అలాగనమాట. సో, టీమ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఫిల్మ్ క్రూ అండ్ ప్రొడక్షన్ టీమ్‌లో కూడా ఏమవుతుంది, డైరెక్టర్స్, యాక్టర్స్, కెమెరామెన్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంది డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఒకరిపైన ఒకరు డిపెండ్ అవుతూ ఉంటారు. స్పోర్ట్స్‌లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్రికెట్, ఫుట్‌బాల్ దాంట్లో కూడా ఏమవుతుంది, అందరూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు. అలాగే ఎన్‌జీఓస్ ఆర్ సోషల్ వర్క్ టీమ్స్. ఓకేనా? నేను ఎన్‌జీఓలోనే వర్క్ చేస్తున్నాను సిన్స్ ఇయర్స్. సో, ఇక్కడ ఏమవుతుంది, ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎవరి రోల్ వాళ్ళు చేసుకుంటూనే ఏం చేస్తారు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో దే షేర్ రిపోర్ట్స్, హెల్ప్ ఈచ్ అదర్ అండ్ ప్లాన్ యాక్టివిటీస్ టుగెదర్. ఇలాగనమాట. ఓకే. సో లెట్స్ సి ద నెక్స్ట్ వన్. ఓకే. ఇండిపెండెంట్ అండ్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, రిమోట్ వర్క్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కొందరు ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల, హెల్త్ బాగాలేక కావచ్చు, ట్రావెల్ చేయలేని పరిస్థితి కావచ్చు. ఓకేనా? పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టేసి ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడం అనేది కష్టం కావచ్చు. సో సెవరల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్స్ అండ్ లొకేషన్స్. ఓకేనా? ఫ్లెక్సిబుల్ గా కొందరు ఏం చేస్తారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్క్ చేస్తాను. ఓకే. కావాల్సిందంటే ఆ వర్క్ కంప్లీట్ చేయటం. ఓకేనా? ఈ టైంకి అయిపోవాలి, ఈ టైంకి నువ్వు స్టార్ట్ చేయాలి అన్నది ఉండదు. ఓకేనా? ఈ టైంకి నువ్వు ఆఫీస్కి రావాలి అనేది ఉండదు అనమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఏమైపోతుంది, అదిగా మీది వర్క్ అనేది ఇది కంప్లీట్ చేయాలనేదే ఉంటుందన్నమాట. ఓకే. అది ఆఫీస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏమవుతుంది, ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలంటే ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే. సో దీనికి టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఎవరికి సూట్ అవుతుంది, ఫ్రీలాన్సర్స్, కన్సల్టెంట్స్, రిమోట్ ఐటీ ప్రొఫెషనల్స్. ఫ్రీలాన్సర్స్ అంటే ఏంటి, ఓకే. ఇక్కడ ఎవరి దగ్గర జాబ్ చేయరు వాళ్ళు. ఓకే. సపోజ్ గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు అనుకోండి. ఓకే. ఏం చేస్తాడు, ఆ యొక్క డిజిటల్ గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీస్ కి వెళ్ళేసేసి, ఓకే నేను ఈ వర్క్ చేస్తాను అని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఈ వర్క్ చేసి నీకు ఇంత పే చేస్తా అంటాడు. ఇతను ఆ వర్క్ చేస్తాడు, పే చేస్తాడు, అంతవరకు. అతను బాస్ కాదు, ఇతను ఎంప్లాయీ కాదు. ఓకేనా? అలా రెమ్యునరేషన్ తీసుకుంటాడు, క్లోజ్. వీళ్ళని ఏమంటాం, ఫ్రీలాన్సర్స్ అంటాం అనమాట. కన్సల్టెంట్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఒక సిఏ కంపెనీ, సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ ఉందని, సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది వస్తారు. ఓకే. ఇతను కన్సల్టెంట్ గా పనిచేస్తాడు డిఫరెంట్ కంపెనీస్ కి. ఓకేనా? అలాగే ప్లేస్మెంట్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకే. జాబ్స్ ఇప్పిస్తారు, ఐటీలో కావచ్చు, నాన్ ఐటీలో కావచ్చు, ఫార్మసీలో కావచ్చు, ఓకే, బీపీఓలో కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కన్సల్టెంట్ అన్నమాట. ఓకే. జాబ్ కన్సల్టెంట్స్. ఓకే. వీళ్ళు ఎవరి దగ్గర కూడా వర్క్ చేయరు, వీళ్ళదే ఓన్ ఉంటుంది. ఈ కస్టమర్స్ వీళ్ళ దగ్గరకు వస్తారు, వాళ్ళ వర్క్ చేయించుకుంటారు, పేమెంట్ చేసేస్తారు అనమాట. అలాగే రిమోట్ ఐటీ ప్రొఫెషనల్స్ కొందరు ఎలా ఉంటారు, ఇక్కడ ఏ కంపెనీలో కూడా వర్క్ చెయ్యరు ఐటీ ప్రొఫెషనల్స్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనుకోండి, నేను ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను, నాకు ఇంత పేజ్, ఇలా ఉంటుంది అనమాట. సో చూద్దాం మనం ఇది. ఓకే. పీపుల్ వర్క్ ఆన్ దేర్ ఓన్ విత్ మినిమల్ సూపర్విజన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ వాళ్ళు సొంతంగా వర్క్ చేసుకుంటారు. వాళ్ళ బాస్ గాని, వాళ్ళ సుపీరియర్స్ గాని ఎవరు కూడా అబ్జర్వ్ చెయ్యరు. ఓకే. ఎలాగైతే ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఏమైంది ఇంకా వర్క్ కాలేదు, ఏం చేస్తున్నావు, ఖాళీగా కూర్చున్నావు, ఇలాంటివి ఉండవన్నమాట. ఓకే. జస్ట్ ఏంటంటే ఫాలో అప్ చేస్తారు. మినిమల్ సూపర్విజన్ అంటే జస్ట్ ఇంతవరకు వచ్చింది పని, అలాగ. ఓకేనా? అలాగుంటుందన్నమాట. సో టాస్క్ ఆర్ యూజువల్లీ డన్ రిమోట్‌లీ, అంటే హోమ్ ఆర్ ఎనీ లొకేషన్. ఇంటి నుంచి కావచ్చు, మరి ఏదైనా కెఫే కావచ్చు, ఇంకేదైనా లొకేషన్ కావచ్చు. నాట్ ఫ్రమ్ ఎ ట్రెడిషనల్ ఆఫీస్. ఓకే. ఆఫీస్ నుంచి కాదనమాట. సో ఎంప్లాయీస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ దేర్ ఓన్ టైమ్, మీటింగ్ డెడ్ లైన్స్ అండ్ కంప్లీటింగ్ టాస్క్స్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వర్క్ చేయాల్సింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది ఈ వర్క్ చేయాల్సింది. నా ఇంట్లో పని, ఇంటి పని చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, ఆ, ఇది కంప్లీట్ చేసుకొని ఇది చేసేసుకుంటాను. ఈ టైం నుంచి నేను స్టార్ట్ చేసుకొని ఈ టైం వరకు నేను క్లోజ్ చేసుకుంటాను. ఇలా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యొక్క వీలుని బట్టి స్కెడ్యూల్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి, యూ వర్క్ అలోన్ ఆర్ విత్ మినిమల్ గైడెన్స్. ఓకేనా? ఇక్కడ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, ఎంబడి చేయించడం అనేది జరగదు.
ఇక్కడ ఏమవుతుంది, మీకు అంతా తెలుసు కాబట్టి ఆ వర్క్ ఎలా చేయాలి కాబట్టి మీరే సొంతంగా ఆలోచించుకొని చేసుకుంటారు. అయితే అలాంటి వర్క్సే ఇస్తుంటారు అనమాట, పెద్ద అవసరం ఉండదు. ఓకే, యూ నీడ్ టు బి సెల్ఫ్ మోటివేటెడ్, డిసిప్లిన్, రెస్పాన్సిబుల్. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయాలి. అరే నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఇంటి దగ్గర నుంచి చేస్తున్నాను, నేను పడుకున్నా కూర్చున్నా తిన్నా తినకున్నా వర్క్ చేసినా చేయకున్నా అన్నట్టుగా ఉంటే కుదరదు. చాలా రెస్పాన్సిబిలిటీ తోటి ఉండాలి, వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడాలి. లేకపోతే అది ఎన్నాళ్ళు అందులో మనం చేయలేము అనమాట. ఓకే, యూ మేనేజ్ యువర్ ఓన్ స్కెడ్యూల్, ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ అనేది ఉండేలా చూసుకోవాలి. ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఇచ్చిన పని అనేది ఎంత బాగా జరిగింది అనేది ప్రొడక్టివిటీ అన్నమాట. సో రిమోట్ వర్క్ మీన్స్ అంటే అవుట్ సైడ్ ద ఆఫీస్ అన్నమాట. అది ఎక్కడ కావచ్చు, కెఫేలో కావచ్చు, ఇంటి నుంచి కావచ్చు, ఇంకా లొకేషన్ లో కావచ్చు. దీనికి కావాల్సిన ఏముంటాయి, ల్యాప్టాప్, ఫోన్స్, ఇంటర్నెట్, ఇవి అవసరం ఉంటాయి. నెక్స్ట్ ఆన్లైన్ మీటింగ్ యాప్స్ ఏమున్నాయి, జూమ్, ఎంఎస్ టీమ్స్, గూగుల్ మీట్ లాంటివి యూస్ చేసి మనం ఏం చేస్తాము, మన క్లయింట్స్ తో కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. ఫ్రీలాన్సర్స్ ఏంటి, కంటెంట్ రైటర్స్, డిజైనర్స్, డెవలపర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రిమోట్ కస్టమర్ సపోర్ట్ ఏంటి, అది నాన్ వాయిస్ చాట్ ఆర్ ఈమెయిల్ సపోర్ట్ లాంటివి. నెక్స్ట్ ఆన్లైన్ ట్యూటర్స్ ఆర్ ట్రైనర్స్. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆర్ బ్యాక్ అండ్ ప్రాసెసింగ్ జాబ్స్, ఇవన్నీ కూడా రిమోట్ వర్క్స్. సో డిజిటల్ మార్కెటర్స్ ఆర్ సోషల్ మీడియా మేనేజర్స్, ఇవన్నీ కూడా. మరి ఇవన్నిటికీ ఏం స్కిల్స్ కావాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అర్థం ఏంటి, టైం మేనేజ్మెంట్. ఓకేనా, ఏదైతే ఉందో వర్క్, ఆ వర్క్ కంప్లీట్ చేయాలి, మన వర్క్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. చేయాల్సిన వర్క్ ఏదైతే ఆఫీస్ వర్క్ ఉందో అది టైంకి కంప్లీట్ చేసే విధంగా, ప్రొడక్టివిటీ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే, అలాగా. సో నెక్స్ట్ టెక్ సావీ. టెక్నాలజీ మీద మనకి ఏంటి, మంచి పట్టు ఉండాలి. ఓకేనా, మనం టైపింగ్ బాగా వచ్చి ఉండాలి, ఎక్సెల్ బాగా యూజ్ చేయగలగాలి, అంటే దాని పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఆన్లైన్ మీటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, జూమ్ మీటింగ్, గూగుల్ మీట్, ఇవన్నీ కూడా యూస్ చేయడం రావాలి. అండ్ మైక్ యూస్ చేయటం, కనెక్ట్ అవ్వటం, ఇవన్నీ తెలియాలన్నమాట. ఓకే, నెక్స్ట్ గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్. మళ్ళీ మనం మెయిల్స్ రాయాలి, మెసేజెస్ పెట్టాలన్నప్పుడు ఏం కావాలి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ద లాస్ట్ వన్, పీపుల్ సెంట్రిక్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇదేంటి, సర్వీస్ ఓరియంటెడ్ మనం చూడబోతున్నాం ఇప్పుడు లాస్ట్ గా. ఇంటరాక్షన్ విత్ క్లయింట్స్, కస్టమర్స్ ఆర్ స్టూడెంట్స్. ఓకేనా, ఫోకస్ ఆన్ హెల్పింగ్ అదర్స్ అండ్ మేకింగ్ అన్ ఇంపాక్ట్, రిక్వైర్స్ ఎంపతి, పేషెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. చూసారు కదండి, దీనికి ఏం కావాలి, ఎంపతి కావాలి, పేషెన్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇవి ఏ రంగాల్లో ఉంటాయి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్ అండ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్. ఓకే, సో పీపుల్ సెంట్రిక్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే దీంట్లో ఏమైంది, పీపుల్ కమ్ ఫస్ట్, వెదర్ ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ కస్టమర్స్. అంటే ఇక్కడ ఏంటి, పీపులే మెయిన్ అన్నమాట. వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, రైట్. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ సర్వీస్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. అంటే వాళ్ళ అవసరాలు అనేవి ఎక్సలెంట్ గా పూర్తి చేయటమే. ఓకేనా, సో ఎగ్జాంపుల్ గా చూస్తే మనం ఇక్కడ చూద్దాము, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ టీమ్స్ అంటే రీటైల్, టెలికామ్, ఆన్లైన్. అవునా, రీటైల్ అంటే ఏంటిది, సపోజ్ సపోజ్ ఒక బట్టల స్టోర్ ఉంది, ఒక షోరూమ్ ఉంది అనుకోండి, క్లాత్ స్టోర్ రూమ్. అక్కడ ఏమవుతుంది, కస్టమర్ వచ్చాడు, వచ్చినప్పుడు ఏం చేయాలి, అతను కనుక్కోవాలి. ఫస్ట్ గ్రీట్ చేస్తాం, ఏం కావాలి సార్, ఏం చూస్తున్నారు సార్ అనేది మనం అడిగి తెలుసుకుంటాం. వాళ్ళ యొక్క చాయిసెస్ ఏంటి, షర్టా, ఓకే, ట్రెజరా, ఏంటి. ఓకే, అవి కనుక్కొని వాళ్ళ కలర్స్, క్లాత్ క్వాలిటీ, ఇవన్నీ కూడా తెలుసుకొని ఏం చేస్తాం, వాళ్ళకి ఇస్తామంట రీటైల్. అలాగే మాల్స్ ఉంటాయి, మాల్స్ లో కూడా అక్కడ ఏమైనా నెంబర్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళకి పరిచయం చేస్తాం మనం. అలాగే కావాల్సిన ఏంటో అడిగి తెలుసుకొని చూపిస్తాం అనమాట. అలాగే టెలికామ్. ఓకే, టెలికామ్ లో ఏమవుతుందో కాలింగ్ చేస్తుంటాం. ఓకేనా, బీపీఓ కాల్ చేసేసి కస్టమర్ క్వైరీస్ మనం రిజాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఆన్లైన్ లో కూడా అదేం కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆన్లైన్, రైట్. సో దీనికి ఏం కావాలి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ గా చూస్తే ఏమవుతుంది, జాపోస్ కానీ, అమెజాన్ కస్టమర్ సర్వీస్ కానీ, ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట దీనికి, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ టీమ్స్. నెక్స్ట్ హెల్త్ కేర్ లో చూడండి, డాక్టర్స్, నర్సెస్, మెడికల్ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రొవైడ్ కేర్ అండ్ సపోర్ట్ టు పేషెంట్స్. అవునా, పేషెంట్స్ కి ఏం చేస్తారు, వాళ్ళు సర్వీస్ ఇస్తారు కదా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉందో చూసుకొని ట్రీట్ చేస్తారు.
ఓకే. నెక్స్ట్ ఇది మెడికేర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అంటే హాస్పిటల్ రిలేటెడ్ అన్నమాట. అంటే ఇదంతా కూడా సర్వీస్ సెక్టారే కదండి. హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. సో హోటల్లో కూడా ఏంటి, మనం వెళ్ళిన తర్వాత మనం కూర్చోవడానికి సీట్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ మెనూ చూపిస్తారు, ఏం కావాలో అడుగుతారు. ఓకే, టైంకి వాళ్ళు అందిస్తారు, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఓకేనా, ఈ విధంగా అనేది వాళ్ళ సర్వీస్ అనేది ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ గా చూస్తే ది తాజ్ గ్రూప్, ద ఒబెర్ అనేది హాస్పిటాలిటీ. ఓకే. సో కస్టమర్స్ ని అంటే గెస్ట్ ని కంఫర్టబుల్ గా ఉండటం, చూడటం, ఓకే, వాళ్ళకి వాల్యూ ఇవ్వటం అనేది చేస్తుంటారు అనమాట. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ లో ఏమవుతుంది, ఇది ఎన్జిఓస్ వర్క్ టువర్డ్స్ హెల్పింగ్ పీపుల్. ఓకేనా, ఎన్జిఓస్ ఏం చేస్తారు, హెల్ప్ చేస్తుంటారు పీపుల్ కి అనేది. దీంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ లో కావచ్చు, సపోర్ట్ సర్వీసెస్ కావచ్చు. సో దీంట్లో ఏముంటుంది, వాళ్ళకి మెయిన్ గా అప్లిఫ్టింగ్ అదర్స్. వాళ్ళని ఏం చేయాలి, కొంచెం వాళ్ళని గ్రోత్ ఇవ్వాలి, వాళ్ళకి అప్లిఫ్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ లో అనుకోండి, సపోజ్ 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ రావడం కష్టం, అయితే వీళ్ళకి ఏం చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, అలా జాబ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, టెక్నికల్ స్కిల్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఇప్పిస్తారనమాట. అలాగే హెల్త్ లో కూడా సపోర్ట్ సర్వీసెస్ అనేవి కూడా ఇంకా వేరే ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చూస్తే ఇప్పుడు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. ఓకే, ఇది చాలా వన్ ఆఫ్ ది టాప్ 5 ఎన్జిఓస్ లో ఇది మ్యాజిక్ ఉందన్నమాట, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. అలాగే ఇంకా ఇతర మన ఫౌండేషన్స్ చూసుకుంటే, ఇతర ఎన్జిఓస్ చూసుకుంటే ఎన్ఐటి ఫౌండేషన్, సిఆర్వై అంటే చైల్డ్ రైట్స్ అండ్ యూ అనేవి, ఇలా ఫౌండేషన్స్ అంటే ఇలాంటి ఎన్జిఓస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూడండి, స్కూల్స్, కాలేజ్ అండ్ కోచింగ్ సెంటర్స్ లో కూడా మనము ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏంటి, సర్వీస్ అనేది. ఇక్కడ ఏం చూస్తారు, వాళ్ళ ఫోకస్ అంతా కూడా దేనిపైన ఉంటుంది, సపోర్టింగ్ స్టూడెంట్స్. ఓకే, వాళ్ళకు ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తారు, వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏవైతే రావట్లేదో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేర్పిస్తారు. అలాగే కాలేజెస్ లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ కోచింగ్ సెంటర్స్. ఓకే, అడిషనల్ అప్పుడు ఏంటి, ఏదైనా సబ్జెక్ట్ పైన కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానీ, టెక్నికల్ ట్రైనింగ్ కోసం కానీ కోచింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి ఏం చేస్తారు, అప్ అప్ స్కిల్ అవుతూ ఉంటారు అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుంది, వాళ్ళకి సర్వీస్ అనేది ఇస్తున్నారు స్టూడెంట్స్ కి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దే హెల్ప్ స్టూడెంట్స్ అచీవ్ పర్సనల్ అండ్ అకాడమిక్ గ్రోత్. ఓకేనా, సో పర్సనల్ గ్రోత్ ఉంటుంది అండ్ అకాడమిక్ గ్రోత్ కూడా ఉంటుంది. సో దాని వల్ల ఎంకరేజెస్ మెంటార్షిప్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్. ఓకేనా, సో అక్కడ ఏమవుతుంది, మెంటార్షిప్ అంటే ఆ, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మెంటారింగ్ కూడా చేస్తారు. అండ్ మన పర్సనల్ డెవలప్మెంట్ అంటే దానికి కావాల్సిన స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేసి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ గా చూస్తే ఖాన్ అకాడమీ, వేదాంతు అనేవి మీరు వినే ఉంటారు. ఇవి అన్నమాట ఎగ్జాంపుల్. అలాగే రీటైల్ లో ఎంప్లాయీస్ వర్క్ టువర్డ్స్ క్రియేటింగ్ ఎ ప్లెజెంట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఇంతకు చెప్పుకున్నాం కదా, మనం షాపింగ్ మాల్కి వెళ్ళాము, లేకపోతే ఏదైనా క్లాత్ స్టోర్కి వెళ్ళాము, షోరూమ్ కి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మనం నవ్వుతూ పలకరించి మనకి ఏం కావాలో తెలుసుకొని ఫుల్ఫిల్ చేస్తారు మన రిక్వైర్మెంట్. సో యాపిల్ స్టోర్, నాట్ స్ట్రామ్ అండ్ టాటా కానీ, ఓకే, బిగ్ బజార్ కానీ, రైట్, అండ్ ఇలాంటి నంబర్ ఆఫ్ ఏమున్నాయి, షాపింగ్ మాల్స్ కానీ, రీటైల్ స్టోర్స్ కానీ ఉన్నాయన్నమాట. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఎంపతి, అండర్స్టాండ్ అండ్ కేర్ ఫర్ అదర్స్ నీడ్స్. అంటే వాళ్ళకి ఏం కావాలి, కస్టమర్కి ఏం కావాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనకు నచ్చింది వాళ్ళకి ఇవ్వడం కాదు కదా, వాళ్ళు దేనికోసం వచ్చారు, ఏం చూస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనేది వాళ్ళు తెలుసుకొని, ఓకే, మనం వాళ్ళకి సర్వీస్ అనేది ఇవ్వాలన్నమాట. సో కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి, ఓపెన్ గా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఎఫెక్టివ్ ఇంటరాక్షన్ అంటే మనం ఎలా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడి, ఓకే, అలా ఫ్రెండ్లీగా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. పేషెన్స్ ఉండాలి. కొందరు ఏం చేస్తారు, విసిగిస్తుంటారు కస్టమర్స్. మనం విసుక్కోకుండా ఏం చేయాలి, మనం ఒకటే చేయాలి, మన డ్యూటీ ఏంటి, కస్టమర్ సాటిస్ఫాక్షన్. అందుకోసం వర్క్ చేయాలి. ఓకే, ఎంత కష్టమైనా సరే. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఆ యొక్క కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అది మనం రీచ్ అవ్వాలి. అది ఆన్లైన్ లో కావచ్చు అండ్ స్టోర్ లో కావచ్చు. ఓకేనా, సో ఇవన్నీ కూడా స్కిల్స్ అనేవి అవసరం అన్నమాట మనకి. ఓకేనా అండి, సో ఈ విధంగా మనము ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏది నాకు సెట్ అవుతుంది అనేది మనం ఎంచుకోవాలి. ఇప్పుడు మనము 6 చూసాం, 6 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూసాం. ఈ 6 టైప్ ఎన్విరాన్మెంట్స్ లో నాకు ఏ ఎన్విరాన్మెంట్ మ్యాచ్ అవుతుంది, సూట్ అవుతుంది అనేది చూసుకొని, దాంట్లో ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయి,
ఏ జాబ్ రోల్ నాకు సెట్ అవుతుంది, దేంట్లో గ్రోత్ ఉంటుంది అనేది మనం డిసైడ్ చేయటమే. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను. సో షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకే, కామెంట్స్ ఇవ్వండి. ఓకే, ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో అది కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఇంట్రెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.